స్టార్ట్ చేద్దాం. ఫుల్ పని ఈరోజు. మరి మా వాళ్ళందరికీ చేశారా లేదా అని అడుగుతావా? హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారని? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ అయితే 2025లో ఫస్ట్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనే చెప్పచ్చు. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా. దీంట్లో మా పొయ్యి వచ్చేసి విరిగిపోయిందనమాట, రెగ్యులేటర్ దగ్గర పెట్టేది. ఇంకా అందుకనేసి మేరీ వేరేది తీసుకొచ్చింది అని కూడా చెప్పాను కదా షార్ట్ వీడియోలో. ఇదే అనమాట. ఇంకా ఏం చేస్తాం, రిపేర్ చేయించుకోవాలి. ఇంకైతే మొత్తానికి ఒక రోజు అయితే కంప్లీట్గా అరిసెలు, మురుకులు అవన్నీ చేసేసుకున్నాం. తర్వాత 2 days పెట్టుకున్నామంట. ఇంకొక రోజు ఇంకొన్ని చేసుకుందాం అని చెప్పని. ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. ఇంకా మార్నింగే నేనైతే ఫుల్గా ఫ్రెష్ అయిపోయి పూజ అవి చేసేసుకొని మంచిగా ఇలా కూర్చొని కొంచెంసేపు కాఫీ తాగేసి నేను మా వారు ఇంకా అక్కడి నుంచి అయితే పని స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోవాలంటే మీరైతే ఏది చూస్ చేసుకుంటారు? నేనైతే ఉప్మా అండి. చాలామంది నాకు తెలిసి ఉప్మానే చేస్తారు. అంటే ఫాస్ట్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, మనకి ఈజీగా అయిపోతుంది. ఏదైనా పనులు ఉన్నప్పుడు అలాంటప్పుడు కొంచెం ఈజీగా చేసే టిఫిన్ అంటే ఉప్మా అనే చెప్పచ్చు. ఇంక ఇక్కడైతే నేను ఉప్మా అవి చేసేస్తున్నాను అనమాట. చేసేసి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా పొయ్యి పెట్టి మనము పిండి వంటల దగ్గర కూర్చున్నామంటే ఇంకా వంట అవన్నీ కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడైతే ఇదిగోండి ఉప్మా వచ్చి చేసేసాను. ఉప్మా వచ్చేసి నేను సేమియా ప్లస్ బాంబే రవ్వ 2 కలిపి అప్పుడప్పుడు చేస్తుంటాను అనమాట. అలా కూడా చేసేసాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు కడాయి పెట్టి ఇప్పుడు నేను ఎగ్ పులుసు అయితే చేయాలనుకుంటున్నాను. ఈ రోజుకైతే ఓన్లీ ఒక కర్రీయే. మామూలుగా ఎప్పుడు 2-3 చేస్తుంటా కదా. ఈరోజైతే ఒకటే చేద్దాం అనుకుంటున్నాను. ఈ లోపల ఉప్మా కూడా రెడీ అయిపోయింది. మా వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. పాపం చట్నీ కూడా చేయలేదు. ఇంకా నేను ఈ పనుల్లో వీటిలో ఉన్నానని ఆయన కూడా సర్దుకొని కరివేపాకు పొడి అవి ఉంటే వాటితోనే సర్దుకున్నారనమాట ఈ రోజుకి. ఇంకా తర్వాత వచ్చేసి ఇదిగోండి కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. చాలామందికి కోడిగుడ్డు పులుసు అసలు తెలియదండి. చేస్తారా అని అంటుంటారు, కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. మన ఛానల్లో కూడా ఉన్నాయి వీడియోస్ అవన్నీ కూడా. మొత్తానికైతే ఈ పులుసుల్లో మటుకు కొంచెం తెల్లగడ్డలు అయితే ఖచ్చితంగా వేస్తే బాగుంటుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ కోడిగుడ్డు పులుసు కూడా మంచిగా చేపల పులుసు లాగా ఉంటుంది అనమాట ఆ టేస్ట్ అయితే. ఫైనల్గా అయితే కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. వచ్చిందని చెప్తాము. ఎందుకంటే మేము మేరీ సిస్టర్ వచ్చేసింది. ఇంకా నిన్న వచ్చి అరిసెలు మురుకులు చేసాము. అది గందరగోళం అయితే మర్చిపోయాను. మా అరిసెలు బాగున్నాయని చెప్పారు మా ఇంట్లో వాళ్ళ. టేస్ట్ సారు బాగున్నాయి అని చెప్తున్నారు. మురుకులు కూడా బాగున్నాయి. 2 బాగా వచ్చినాయి మొత్తానికి. ఈ రోజు అయితే ఫుల్గా ఉంది. ఇంకా మాకు పని ఈ రోజు ఎక్కువ ఉంది. మేరీ మంచి ఏదో అంటారు చూడు, చిలక పచ్చ చీర కట్టుకొని బాగా రెడీ అయ్యి వచ్చింది. సరే అయితే స్టార్ట్ చేద్దాం. ఫుల్ పని ఈరోజు. మరి మా వాళ్ళందరికీ చేశారా లేదా అని అడుగుతావా? ఉండు. మరి మేమైతే స్టార్ట్ చేసేసాము వంటలు, పిండి వంటలు ఇవన్నీ. మరి మీరు స్టార్ట్ చేశారా లేదా? ఏ మేరీ అడుగుతావా? హాయ్ అండి, మేమైతే స్టార్ట్ చేసేదంతా నీ గురించి అంతా చెప్పేసింది అంత హాయ్ అని చెప్పేది. మేమైతే కొన్ని చేసినాము. ఇంకా ఈ రోజు ఇంకా కొన్ని చేస్తాము. మీరేం చేస్తున్నారు కూడా కామెంట్ మర్చిపోయాను. ఇంకో విషయం ఎవరికైనా ఆర్డర్స్ కావాలనుకుంటే కూడా మేరీ తిరుపతిలో ఉండే వాళ్ళకి ఓన్లీ. ఇంకా బయట ఊర్లు అంటే వెళ్తావా కష్టం. బయట ఊర్లో తిరుపతిలో ఉండే వాళ్ళు ఎవరికైనా ఆన్లైన్ లో మీకు ఆర్డర్స్ కావాలన్నా కూడా నేను మాక్సిమం ఈ వీడియో ఈ రోజు నైట్కో రేపు పెట్టేస్తాను. పండగ లోపల మీకు ఏదైనా ఆర్డర్స్ కావాలంటే మీకు నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. మేరీ చేసి మీకు ఆర్డర్స్ పంపిస్తారు. ఓకే, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ ఆర్డర్స్. సరే మొత్తానికి అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఇప్పుడు చెక్కలకి కలుపుతున్నాము.
ఇది వచ్చేసి బియ్యం పిండి కదా మేరీ, బియ్యం పిండి ఆడించుకొచ్చినావు కదా. అవునమ్మా. మామూలు బియ్యం పిండి ఎట్లాగా మామూలు బియ్యంతోనే ఆడించుకొచ్చేసినావా? మంచి బియ్యమమ్మా. మంచి బియ్యంతో బియ్యం పిండి, ఏరుజన పప్పు, ఒక్క ముక్క, పచ్చనిపప్పు, కరేపాకు వేసినాను, కాంచి చల్లార్చిన నూనె 1 కప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం మిక్సీకి వేసావు. ఇవన్నీ మనం పోయిన సంవత్సరం కూడా చెప్పాం వీడియోస్ లో, అయినా కూడా మళ్ళీ మనకు ఉండబట్టలేం కాబట్టి మళ్ళీ మళ్ళీ చూపించాలి. వేడి నీళ్ళు కాంచుకున్న వేడి నీళ్ళు. ఓకే. తగినంత ఉప్పు, కారం. ఇంకా అంటే పచ్చిమిరపకాయ కాకుండా మళ్ళీ కారం కూడా వేస్తావా? కొంచెం పనం పట్టిందంటే వేసుకుంటాం. ఓకే ఓకే. మా వంటలక్కండి, మా వంటలకి ఏది చేస్తే అది మాకు. అవును, కరివేపాకు అట్లా వేసేసినావా? మిక్సీకి వేసి ఉండకూడదు, నలిగిపోతుంది. వద్దు, నలిగిపోతుంది. ఓకే ఓకే. ఇంక ఇక్కడైతే ఉప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి. అంటే నేను అన్నీ కొంచెం కొంచెమే చేశానండి, ఎక్కువ అయితే చేయను. కొంచెం కొంచెం క్వాంటిటీలో కొంచెం ఎక్కువ వెరైటీస్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఆయిల్ ఐటమ్స్ ఇవన్నీ కాబట్టి, ఇప్పుడు అంతా ఎక్కువ హెల్త్ కాన్షియస్ అయిపోయి ఎక్కువ తినటం లేదు కాబట్టి కొంచెం కొంచెమే. ఇది వచ్చేసి పూసకు అనమాట, శనగపిండి కొంచెం ఉప్పు కారం వేసి పూస కూడా చేసాం. పూస చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో వాళ్ళకి, అందుకని కొంచెమైనా చేస్తాను ప్రతిసారి. అండ్ ఇదిగోండి ఇక్కడైతే రెడీ అయిపోయినాయి. ఇవన్నీ నేనేమి షేర్ చేయలేకపోయాను ఎందుకంటే ఫుల్ బిజీగా ఉంది నాకు ఒక పక్క పని, అందుకనేసి వీడియోస్ అన్నీ అయితే తీయలేకపోయాను. ఇదిగోండి పూస రెడీ అయిపోయింది, ఉప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి. ఇవి వచ్చేసి ముందు రోజు చేసిన అరిసెలు, మురుకులు అవన్నమాట. ఇంకపోతే నాకు వచ్చేసి ఈ శారీస్ అవన్నీ పార్సల్ చేసేవి ఇవన్నీ కూడా పని ఉండింది అనమాట. ఇంకా పండగ దగ్గరకు పడుతుంది, ఇవన్నీ కూడా కొరియర్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా ఆ టెన్షను హడావిడి, ఒక పక్క ఫోన్లు, ఒక పక్క మెసేజ్లు, ఒక పక్క ఇంట్లో ఈ పని, మళ్ళీ ఇంకా మేరీ వాళ్ళకి ఏమన్నా కావాల్సినవి అందించటం, ఇలా టైట్ షెడ్యూల్లో ఉందన్నమాట డే అయితే. సున్నుండలకి మినపప్పు ఏం చేస్తున్నారు ఆల్రెడీ ఎప్పుడే బ్రౌన్గా బాగా. ఈ కొలత కదా మేరీ, 1 కేజీ మినపప్పుకి 1 కేజీ చక్కెర, 1 కేజీ నెయ్యి అనుకో. 1 కేజీ ఇప్పుడు 1.5 కేజీ మినపప్పుకి మనకు 1 కేజీ నెయ్యి పడుతుంది. ఆల్రెడీ ప్రతి సంవత్సరం చేస్తాం. ఇదిగోండి జిఆర్బి నెయ్యి కూడా తీసుకొచ్చా, ఎప్పుడు జిఆర్బిఏ వాడతాం, అందుకని ఈసారి కూడా జిఆర్బిఏ తెచ్చా. ఈ బాగా కలిసి వచ్చింది, 3 ఏళ్ళ నుంచి జిఆర్బి నెయ్యే వాడుతున్నాం కదా సున్నుండలకి. అండ్ ఫైనల్లీ ఇదిగోండి పార్సల్స్ కొరియర్స్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఇంకా కొరియర్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి. ఇంకా ఒక సీన్ కట్ చేస్తే ఇక్కడ నుంచి వచ్చి ఆ రోజు ఈవినింగ్ అనమాట. ఇది యాక్చువల్గా జనవరి 8th అండి, 8th ఈవినింగ్ అనమాట. ఇప్పుడు నేను చూపించే క్లిప్పింగ్స్ అన్నీ కూడా మనకి వైకుంఠ ద్వార దర్శనం ఏకాదశి రోజు మొదలవుతుంది కదా తిరుమలలో. అది వచ్చే సంఘటన అందరికీ తెలిసే ఉంటుంది, న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు. ఆ ఇన్సిడెంట్ వచ్చేసి మాకు యాక్చువల్గా 300 రూపీస్ టికెట్కి ట్రై చేసాం, దొరకలేదు. సరే ఇంకా మనకు ప్రాప్తం లేదు ఈ సంవత్సరం అనుకున్నాం. చాలా వరకు వెళ్తూ ఉంటాం మేము ప్రతి సంవత్సరం కూడా, టికెట్లు దొరుకుతాయి. ఈసారి దొరకకపోతే వదిలేసాం సరే అని. కానీ మళ్ళీ వచ్చేసి ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారు అని చెప్పనేసి మళ్ళీ ప్రకటనలు వచ్చినాయి కదా. ఇంకా ఆ రోజు మాకు తెలిసిన వాళ్ళు వచ్చి యాక్చువల్గా 9వ తేదీ మార్నింగ్ 5 గంటలకు టికెట్లు ఇస్తాము అని చెప్పారు. బట్ అయితే ముందు రోజే 8th ఈవినింగే ఇచ్చేస్తున్నారని స్ప్రెడ్ అయ్యిందనమాట న్యూస్. ఇంకా మాకు కూడా ఎవరో ఫోన్లు చేసి చెప్తే ఇంకా మా వారి ఆఫీస్ నుంచి రాగానే మేము బయలుదేరాం. నేను మా వారి ఇలా చూడండి తిరుపతిలో అయితే చలి బీభత్సంగా ఉంది, స్వెటర్లు అన్నీ వేసుకొని వెళ్ళాం. అక్కడ అండి వెళ్ళిన తర్వాత కొన్ని సెంటర్స్, ఒక 10 సెంటర్స్ దాకా ఇచ్చారు. అక్కడ ఉండే ఫుల్ క్యూ లైన్ ఒక 2-3 కిలోమీటర్ల మేర ఉందన్నమాట. చాలా భయం వేసింది. మేము యాక్చువల్గా ఒక దగ్గర బండి పెట్టేసి నేను మా వారు నడుచుకుంటూ వెళ్ళాము. మేము వెళ్ళాము, ఇంకా మొత్తం అన్నీ క్లోజ్ చేసేసారు. మా బండి ఎక్కడుందో కూడా మాకు గుర్తులేదు, చాలా దూరం నడవాల్సి వచ్చింది. ఇంకా అక్కడి నుంచి కూడా మాకు అర్థం కాక ఇంకా ఆటో తీసుకొని ఆటోలో మా బండి వెతుక్కుంటూ వెళ్ళామన్నమాట, ఎక్కడ పెట్టామని చెప్పనేసి. అంత క్రౌడు, అంత ఇదిగా ఉన్నది, గందరగోళం. బట్ ఎంత చేసి కూడా అక్కడ అంత తిరుపతిలో అయితే అసలు ఎలా అయిపోయిందంటే 6 మంది చనిపోయారు. ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు, అంటే చాలామంది గాయపడ్డారంట, తొక్కేసలాటలు జరిగాయి ఆ రోజు. యాక్చువల్గా అయితే మేము
ఇక్కడ నుంచి ఇక్కడ దొరకట్లేదు, వేరే దగ్గర కొంచెం బాగుంటుంది, క్రౌడ్ తక్కువ ఉందంటే అక్కడికి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా అలాగే ఉందండి, ఫుల్గా కొన్ని లక్షల్లో జనాలు. ఒకరోజు టికెట్ ఒక్క రోజుకి 40,000 టికెట్లు ఇస్తారు అని చెప్పారు. కానీ ఒక్కొక్క సెంటర్లోనే కొన్ని లక్షల మంది జనాలు ఉన్నారు. అసలు ఆ క్రౌడ్ చూసే మాకు వద్దు, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం ఏమో కానీ మనకి ఇక్కడే దేవుడు కనిపిస్తాడని చెప్పని వెనక్కి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్గా మేము వెళ్ళిపోయేటప్పుడు మాకు కలెక్టర్ కారు వెళ్ళేది, అంబులెన్స్లు భయంకరంగా వెళ్తూ ఉన్నాయి, వరుసగా అంబులెన్స్లు, కలెక్టర్ది ఎస్కాట్లు ఇవన్నీ వెళ్తున్నాయి. ఏందోలే అనుకున్నాము. తర్వాత తెలిసింది మాకు ఏంటంటే ఫుల్గా తొక్కిసలాటలు జరిగాయని చెప్పని, తర్వాత 6 మంది చనిపోయారని చెప్పనేసి మొత్తానికి చాలా ఘోరం అయితే జరిగింది తిరుపతిలో. ఇప్పుడు మేమైతే వచ్చేసామన్నమాట. మొత్తానికి ఇంటికైతే చేరుకుని తర్వాత న్యూస్ చూసాం. ఇలా బ్యాడ్ న్యూస్తో డే అయితే ఎండ్ అయింది. మరి అదనమాట అండి, ఒక రోజు అయితే ఇలా జరిగింది. అయితే ఫుల్ ట్రాజిడీగా ఎండ్ అయిందనే చెప్పచ్చు. నైట్ అయ్యేటప్పటికి మేము ఆ రోజు 12 అయిందనమాట టీవీ చూసి, న్యూస్ అన్నీ చూసి. మరి మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్